ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి, భూమి నుంచి ఓషధులు, తద్వారా అన్నం ఆవిర్భవించబడ్డాయి. అన్నం చాలా పవిత్రమైనది. ఈ అన్నం యొక్క విశిష్టత ఏమిటో పరిశీలిద్దాం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ అని శ్రీకృష్ణ భగవానుడు గీతలో అన్నం యొక్క విశేషతని తెలియపరుస్తూ అన్నం శుక్ల శోణితాలుగా ఏర్పడి దానివల్ల ప్రాణికోటి ఏర్పడుతున్నట్లు వివరిస్తారు. అన్నం విషయంలో మానవాళి ఎంతో జాగ్రత్తగా మెలగవలసి ఉన్నదో అన్న ప్రాశస్య విద్యలో పొందుపరచవలసినటువంటి నియమావళిని పరిశీలిస్తే అన్నాన్ని నిందించకూడదని, వృధా చేయరాదని, సమృద్ధిగా పండించడానికి కృషి చేయాలని చెబుతూ అందుకు భిన్నంగా ప్రవర్తిస్తే అన్నమో రామచంద్ర అని అలమటించవలసి వస్తుందని నర్మగర్భంగా హెచ్చరిక కూడా చేసింది. అన్నం సమృద్ధిగా ఉన్న చోట దుర్భిక్షానికి తావులేదు. కొందరు అన్నాన్ని స్వీకరించడం ఆత్మయజ్ఞంగా భావిస్తారు. అన్నాన్ని వండేటప్పుడు, వడ్డించేటప్పుడు, స్వీకరించేటప్పుడు కొన్ని ఆచార వ్యవహారాలు పాటించేటువంటి గృహస్థులు ఇప్పటికి కూడా ఉన్నారు. వైద్యశాస్త్రం పగలు తృప్తిగా భుజించాలని, రాత్రి లఘువుగా తినాలని, 100 పనులున్నా సకాలంలో భుజించాలని చెబుతుంది. భోజనానికి ముందు కాళ్ళు, చేతులు, నోరు కడిగి శుభ్రమైనటువంటి తేలికైనటువంటి వస్త్రాలు ధరించి సుఖాసనంపై ప్రశాంత చిత్తంతో కూర్చుని శాంతంగా, సంతుష్టిగా స్వీకరించినటువంటి ఆహారం ద్వారా శరీరంలోని సమస్త ధాతువులు వృద్ధి చెంది సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. భోజనానికి ముందు వడ్డించినటువంటి పదార్థాలపై నీటిని చల్లి అమృతమస్తు అని అనుకుని అన్నపూర్ణాదేవి యొక్క స్తోత్రం చేసి భుజించడం శ్రేయస్కరం. తూర్పు ముఖంగా కూర్చుని భుజించడం వల్ల ఆయుష్ వృద్ధి, దక్షిణముఖ భోజనం వల్ల సత్కీర్తి, పశ్చిమాభిముఖం భోజనం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతాయని శాస్త్రవచనం. ఉత్తర దిక్కుగా ఉండి ఎటువంటి ఆహారం తీసుకోరాదు. కాబట్టి భోజనాన్ని శ్రద్ధతో, భక్తితో, భగవన్నామస్మరణతో తీసుకున్నట్టయితే ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తద్వారా చక్కటి ఆత్మజ్ఞానం కూడా ఏర్పడుతుంది. ఇది అన్నం యొక్క విశిష్టత.